ఇక్కడ కోచింగ్ ఇస్తున్నటువంటి మేడం వారు కూడా ఉన్నారు. అసలు ఇట్లా కోచింగ్ ఇస్తున్నారు, ఎట్లా ఉంది, ఇట్లా ఇక్కడ పిల్లలు ఎట్లా ఉన్నారు, ఎట్లా నేర్చుకుంటున్నారు అనేది ఒకసారి వారి మాటలని మనం అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే, నా పేరు ప్రశాంతి. నేను కరీంనగర్ నుండి రావడం జరిగింది. సో నేను కూడా ఒక 6 years బ్యాక్ ఆర్సిటీలోనే స్టూడెంట్ అన్నమాట. తర్వాత నేను ఫ్యాకల్టీగా రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు నేను కరీంనగర్లో ఇంకా వేరే డిస్ట్రిక్ట్లలో కూడా మన ఆర్సిటీ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ ఏంటనంటే అందరి ఒక డౌట్ తోటి వస్తారు. ఏంటి అని అంటే 1 monthలో అసలు నేర్చుకుంటామా లేదా అనే ఉద్దేశంతో వస్తారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని 10 daysలోనే వాళ్ళు చేసుకోగలుగుతారనే నమ్మకంతో పాటు మేము బయట వాళ్ళకి కూడా చేసి 4 డబ్బులు సంపాదిస్తామనే ఒక కాన్ఫిడెన్స్ అయితే మేము ఇవ్వగలుగుతున్నాం. అంటే ఇక్కడ ఎక్కడెక్కడ నుంచి వస్తారు మ్యామ్? సంగారెడ్డి డిస్టిక్ వల్ల అన్నమాట. సో ఏంటంటే ఇది మెదక్ డిస్టిక్ వస్తుంది కదా. సో ఉమ్మడి మెదక్ డిస్టిక్ వాళ్ళందరూ వస్తారు అన్నమాట ఇక్కడికి. ఇది డిస్టిక్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది ఆర్సిటీ. సో బయట ఇచ్చే ట్రైనింగ్ కన్నా ఇది మన దగ్గర ఆర్సిటీలో ఇచ్చే ట్రైనింగ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే బయట ఇచ్చేటప్పుడు ఏంటంటే కుట్టడం ఒకటే నేర్పిస్తారు. మన దగ్గర అవే కాకుండా అసలు ఒక బిజినెస్ చేయాలంటే ఏమేమి అవసరము, బిజినెస్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఒక బిజినెస్ చేయాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి వాళ్ళకి, ఇవి కూడా నేర్పించడం జరుగుతుంది. ప్లస్ ఇందులో ఏంటి అని అంటే మనం ఒక మగ్గం వర్క్ కాకుండా మగ్గం వర్క్తో పాటు హ్యాండ్ ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, మిషన్ ఎంబ్రాయిడింగ్ కూడా నేర్పించడం జరుగుతుంది. సో బయట నేర్చుకోవాలనంటే 10-20,000 ఖచ్చితంగా అవుతుంది. మెటీరియల్స్తో పాటు కలిపితే 30,000 వరకు వస్తుంది. మొత్తం మెటీరియల్స్ మొత్తం మీరే ఇస్తారా మేడం? అన్ని మెటీరియల్స్ ఫ్రీగా ఇవ్వడం, ఇక్కడ అంతా పూర్తిగా ఉచితమైన ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట. సో హాస్టల్ ఫెసిలిటీస్ బాగుంటాయి, ఫుడ్ కూడా బాగుంటుంది. ఎంతో మంది ఆడవాళ్ళకి ఈ ట్రైనింగ్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో చదువుకొని జాబ్స్ వచ్చే వాళ్ళకన్నా ఇట్లా సెల్ఫ్గా డబ్బులు, ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్న వర్క్ అంటే మగ్గం వర్క్. సో అందుకే ఇది బెస్ట్ అనేసి నేను కూడా దీన్నే ఫస్ట్ ఎంచుకోవడం జరిగింది అన్నమాట. నేను మల్కాపూర్ నుండి వచ్చాను. వస్త్ర చిత్ర కళా ఉద్యమం నేర్చుకోవడానికి వచ్చాను. ఇందులో హ్యాండ్ ఎంబ్రాయిడింగ్, మగ్గం వర్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంది అని అన్నీ చెప్తారు. ఇందులో హ్యాండ్ ఎంబ్రాయిడరీలో 21 స్టిచెస్ ఉంటాయి. మేము ఇది 30 days కోర్సు. మేము 9 days అవుతుంది ఇంకొచ్చి, ఇంకా 21 days మాత్రం మిగిలింది. మేము ఇప్పటికీ ఇంకా నేర్చుకున్నాము, ఇంకా నేర్చుకునేది చాలా ఉంది. అది ఇంకా నేర్చుకోవాలి. ఇంకా దీనివల్ల మేము సపరేట్గా బిజినెస్ పెట్టుకొని మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. మా సొంతగా మేము కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ మాకు ఇస్తుంది. నా పేరు శ్రావణి. నేను హెన్జీ ఉక్రెయిన్ నుండి వచ్చాను. వస్త్ర చిత్రకళ ఉద్యమి నేర్చుకోవడానికి వచ్చాను. మేము ఇప్పుడు బ్లౌజ్ డిజైన్ వేస్తున్నాము. మేడమ్స్ వాళ్ళు కూడా చాలా బాగా చెప్తున్నారు. నేను మల్కాపూర్ నుంచి వస్తున్నాను. స్టార్టింగ్ రోజు నాకు అసలు సూది పట్టుకోవడమే రాలేదు. ఏంటిది ఇంతలా ఉందని అనుకున్నాను. కానీ తర్వాత చెప్తుంటే వాళ్ళు ప్రాక్టీస్ బాగా అనిపించింది. ఇంకా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా నేను బిజినెస్ గిట ఎలా స్టార్ట్ చేసినా కానీ అది నాకు అంత డిజైన్ చేసి చెప్పారు సార్ వాళ్ళు. టైమింగ్ ఏ విధంగా ఉంటుంది అది కూడా చెప్పారు. అన్ని ఫుడ్ గిట కరెక్ట్ ఉంటుంది, ఐటమ్స్ బాగా చేస్తారు. మార్నింగ్ టిఫిన్ గిట కరెక్ట్ ఉంటుంది. టీచర్స్ అనేది మాకు విసుగోకుండా చాలా బాగా చెప్తారు. మేము ఎంత అడిగినా కానీ విసుగోకుండా వాళ్ళు చాలా బాగా చెప్తారు. ఒక ఫ్రెండ్లీ లాగా, ఒక ఫ్యామిలీ లాగా మాతోనే ఉంటారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ. నేను ఎద్దుమైలారం నుంచి వచ్చాను. ఫస్ట్ నాకు నీడిల్ ఎట్లా పట్టుకోవాలో, ఏం చేయాలో ఏది రాదు. ఇప్పుడు నేను నా బ్లౌజ్ నేను వేసుకోగలను అన్న నమ్మకం వచ్చింది. ఈ 30 రోజు బిజినెస్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, టైం వేస్ట్ చేయకుండా మేడం వాళ్ళు బాగా చెప్పారు. చూసాం కదండి, ఇక్కడ వర్క్స్ ఎట్లా నేర్పిస్తున్నారో మనం టీచర్ ద్వారా కూడా విన్నాము. అసలు చాలా బాగా నేర్పిస్తున్నారు. విద్యార్థులు కూడా చాలా చక్కగా చెప్తున్నారు. మేము బాగా నేర్చుకుంటున్నాము. మా టీచర్స్ వాళ్ళు కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ అంటే మధ్యాహ్న భోజనం కానీ లేకపోతే పొద్దుట సాయంత్రం కూడా చాలా బాగుంటుంది. అందరూ కూడా కలిసిమెలిసి ఉంటాము అని చెప్తున్నారు. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ప్లస్ అప్ అండ్ డౌన్ కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఇద్దరు కూడా నేర్చుకుంటున్నారు. ఓన్లీ మగ్గం వర్కే కాకుండా బ్యూటిషియన్ కానీ ఇంకా టైలరింగ్ అవన్నీ కూడా నేర్పిస్తున్నారనమాట. ఒకవేళ మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం బయట నేర్చుకోవాలనుకుంటే చాలా డబ్బు పెట్టి నేర్చుకోవాల్సి ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు మగ్గం వర్క్ అంటే చాలా ఉంది ఇప్పుడు. సో ఒకవేళ ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ సంగారెడ్డిలో మీరు నేర్చుకోవాల్సిందే. కెమెరామెన్ రమేష్తో భానుప్రియ, సంగారెడ్డి నుండి.